అందరికీ నమస్కారం. చంద్రబాబుకు ప్రమాదం, తీవ్ర టెన్షన్‌లో లోకేష్. ఈ విషయాలను తెలుసుకుంటూ వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. క్రికెట్ టీంలా మిగిలిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే గెలిచిన 11 మంది జగన్ టీం కూడా సభకు హాజరు కావడం లేదు. దాంతో అసెంబ్లీ సమావేశాలు కూల్గా సాగిపోతాయని, ఎలాంటి వ్యతిరేక స్వరాలు వినిపించవని, అసంతృప్తులు కనిపించవని అందరూ భావించారు. అయితే టీడీపీ సీనియర్లే అలాంటి వాయిస్ వినిపిస్తూ సభలో వాగ్వాదానికి దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సదరు సీనియర్లు నిజంగా ప్రభుత్వ విధానాలు, మంత్రుల వైఖరిని తప్పుపడుతున్నారు. అయితే లేకపోతే దాని వెనక వేరే లెక్కలున్నాయా? ఏపీ అసెంబ్లీని వైసీపీ బాయ్కాట్ చేస్తుంది. అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రతిపక్షం లేకుండా పోయింది. అయినా సభలో వాగ్వాదాలు చోటు చేసుకుంటడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలను తప్పుపడుతుండటం, మంత్రుల వైఖరిపై స్పీకర్కు ఫిర్యాదులు వంటివి వైసీపీకి ఆయుధాలుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోన రవికుమార్లు సభాపతి ముందు అసహనం వ్యక్తం చేశారు. జ్యోతుల నెహ్రూ అయితే ఏకంగా డిప్యూటీ స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సొంత పార్టీపైన అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీలో తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో ఆ సీనియర్ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగడం వెనుక ఆ అసంతృప్తే కారణం అంటున్నారు. అయితే ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానం గతంలో మాదిరిగానే లేదని, ప్రభుత్వానికి అంత మంచిది కాదని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయని చెప్పాలి. అయితే ఇక ఇసుక పాలసీపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతుండగా త్వరగా ముగించమని డిప్యూటీ స్పీకర్ కోరారు. సభలో మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని, త్వరగా ప్రసంగం ముగించమని పేర్కొన్నారు. దాంతో అసహనం వ్యక్తం చేసిన నెహ్రూ మాట్లాడడానికి మరింత సమయం కావాలని కోరారు. ఆ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో నెహ్రూ సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలందరి కంటే తాను సీనియర్ అని, అలాంటిది పదే పదే తనను అడ్డుకుంటుంటే తనను ప్రతిపక్షంగా చూస్తున్నట్లు అనిపించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కూర్చోమంటే కూర్చుంటారని, సభకు రావద్దంటే రానని విసులు విసిరారు. అయితే జ్యోతుల నెహ్రూ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యేలో చర్చలు జరుగుతున్న తరుణంలోనే అసెంబ్లీలో ఎమ్మెల్యే కోన రవికుమార్ హాట్ కామెంట్ చేశారు. 0 అవర్ డ్రైవర్ లేని కారులా ఉందని, సభ్యులు చెప్పే సమస్యలు రాసుకునే మంత్రి లేరంటూ సొంత వారినే టార్గెట్ చేశారు. అయితే రవికుమార్ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యనపాత్రుడు, మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. అన్ని సమస్యలు రికార్డు అవుతాయని అచ్చెన్న ప్రతిపక్షానికి చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే జ్యోతుల నెహ్రూ, కోన రవికుమార్లు అసెంబ్లీకి కొత్త కాదు. ఇద్దరు సీనియర్లు. కోన రవి 2014-19 మధ్యకాలంలో అసెంబ్లీలో విప్గా బాధ్యతలు నిర్వహించారు. అయితే జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలోనే సీనియర్ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వారు స్వపక్షంలో, విపక్షంలో ఆయన అసహనం వ్యక్తం చేయడంతో దానికి కారణం ఏంటా అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో సీనియర్ని ఆయన తనకు ప్రాధాన్యత దక్కలేదని నెహ్రూ అసంతృప్తితో ఉన్నారట. ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించిన ఆయన ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే కూటమి ఈక్వెన్షన్లు, కుల సమీకరణలు వంటి కారణాలతో నెహ్రూకి కేబినెట్ బెర్త్ దక్కలేదు. ఆయన గత ఎన్నికల్లో 4వసారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించాలని ఆశించారు. కానీ మంత్రివర్గంలో స్థానం దక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారట. అయితే మంత్రి పదవి విషయంలో జ్యోతుల నెహ్రూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఇక కోన రవికుమార్ ఆమదాలవలస నుంచి 2వసారి గెలిచిన ఆయన వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మేనలుడు. మొదటిసారి తమ్మినేనిపై గెలిచినప్పుడు కోన రవికి అసెంబ్లీలో విప్ పదవి ఇచ్చి చంద్రబాబు తగు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో ఈసారి గెలిస్తే, అందులోనూ స్పీకర్గా పనిచేసిన తమ్మినేనిని ఓడిస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారట. అయితే కూటమి సమీకరణలో ఆయనకు కూడా కలిసి రాలేదు. ఈ ఫ్రస్ట్రేషన్తోనే జ్యోతుల, కోనలు బరస్ట్ అయ్యారన్న చర్చ జరుగుతుంది. మరి ఈసారి టీడీపీలో చాలామంది సీనియర్లు కేబినెట్ బెర్తలు దక్కలేదు. ఆ అసంతృప్తితో ఇంకెందరూ ఓపెన్ అవుతారో చూడాలి. ఈ విధంగా అయితే చంద్రబాబుకి వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి చాలామంది అయితే చెబుతూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబుకి ఫ్యూచర్లో రాజకీయంగా ప్రమాదం పొంచుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దీనిపైన అయితే నారా లోకేష్ చాలా తీవ్ర టెన్షన్లో తెలుస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.